అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు, ప్రధానమంత్రి మోడీని కలిసిండ్రు. మీకు నిన్ననే చూసిర్రు, ఇలా మీడియాలో కూడా అన్ని పేపర్లో కూడా రాసిర్రు. మోడీని కలిసిన వార్త హైలైట్ కాలే, మోడీని కలిసిన వార్త హైలైట్ చేయలే. ఎందుకంటే అది లైన్. నేను అందుకే చెప్తున్నా, నేను సిగ్నల్ టీవీలో నా విశ్లేషణలో మోడీని ఎందుకు కలుస్తున్నాడు రాహుల్ గాంధీ కలవకుండా, అసలు ఇదంతా ఏంది అని అంటే కొంతమంది చించుకుంటూ ఉంటారు, ఇది ఫేక్ వార్త అని. మీకు విషయాలు తర్వాత తెలుస్తాయి. ఓకే, మీకు అందుకే చెప్పేది, పైన కనిపించేది వార్త కాదు, లోపల చేసే ఈ రాజకీయ నాయకులు చేస్తున్న రంగుల రాజకీయాలని చెప్పే ప్రయత్నమే నా విశ్లేషణ. అందుకే సిగ్నల్ టీవీని జనం కూడా ఆదరిస్తున్నారు. మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు కృతజ్ఞతలు. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, సిగ్నల్ టీవీకి మద్దతు ఇవ్వండి. సిగ్నల్ టీవీ మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ 1000 ఏనుగుల బలం. ఇక సబ్జెక్టులోకి పోతే, పోయినరు, మోడీని కలిసిండ్రు. మోడీని కలిసిన తర్వాత ప్రధాని కదా, మన ప్రధాని కలిసిండ్రు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి మన దేశ ప్రధాని కలిసిండ్రు. మనం తప్పడాల్సిన అవసరం లేదు. కానీ అది అఫీషియల్ టూర్, కొద్దిగా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. ఆయన మన ముఖ్యమంత్రిగా పోయిండా, రేవంత్ రెడ్డిగా లేకపోతే కాంగ్రెస్ లీడర్గా పోయిండా? మన ముఖ్యమంత్రిగా మన ఖర్చులు పెట్టుకొని, మన ఫ్లైట్ ఖర్చులు, మన తిండి, మన తిప్పలు, రేవంత్ రెడ్డి తాగే నీళ్లు అన్నీ మనయే. ఆయనే కాదు, మంత్రులు గింత్రులు, అంతముందున్న మంత్రులు, అంతముందున్న ముఖ్యమంత్రి అందరూ అవే చేస్తారు. అట్లా పోయినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్. ప్రధాని మోడీని ఎందుకు గెలిచారు అనేది అఫీషియల్గా వీలైతే కాదు, 99.9% ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఎందుకంటే మన కోసం కదా పోయింది, మన డబ్బులతో పోయినప్పుడు చెప్పాలి. ఏమడిగినరు, గంట సేపు కూర్చొని లోపల బయటకు వచ్చి తూత్పాలి చిచ్చాటు పెడతా అంటే, చిచ్చాట్లు అన్నీ కూడా చిచ్చాట్లు ఏంటంటే భవిష్యత్తులో మేము ఎవరికి దొరకొద్దు అని అబద్ధాలు చెప్పాలనుకున్నప్పుడు, మంది మీద బురద చల్లాలనుకున్నప్పుడు చిచ్చాట్లు పెడుతున్నారు రాజకీయ నాయకులు. అన్ని పడాల రాజకీయ నాయకులు అదే చేస్తారు. కాకపోతే ముఖ్యమంత్రి మన డబ్బులతో పోయిండు ఢిల్లీకి, మన ముఖ్యమంత్రిగా పోయిండు కాబట్టి ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత మెయింటైన్ చేయాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఆయన ఏం అడిగిండు, ఆయన ఏం చెప్పిండు, ఎప్పటిలోగా అవుతుంది, ఏంలోగా అవుతుంది, అసలు ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ చేయకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, మరి ఫర్దర్ ఏంది కార్యక్రమం చెప్పాలి. అది లేదు. అంతకుముందు ముఖ్యమంత్రులు కేసీఆర్ కూడా మోడీని కలిసినప్పుడు ఒకసారి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. కనీసం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టని సందర్భాలలో మోడీని కలిసినప్పుడు ఎంపీలతోనో అక్కడ ఎమ్మడున్న మంత్రులతోనో ప్రెస్ మీట్ పెట్టించేవాడు తెలంగాణ భవన్లో. కేసీఆర్ గురించి పక్కన పెడదాం, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కాదు కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రధానమంత్రిని కలిసినప్పుడు రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ సెంట్రల్ కలిసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రభవన్, అప్పుడు తెలంగాణ రాలే కదా, ఆంధ్రభవన్ హైదరాబాద్లో అక్కడ ఉన్న దానిలో ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఇగో పలానా చెప్పినాం, పలానా ఇచ్చినాం, వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సేమ్ కాబట్టి మేము ఆశిస్తున్నాం రావాలని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా ఇంత వచ్చింది ఇంకా రావాలని ప్రెస్ మీట్ చెప్పేవాళ్ళు. అది ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన మొదటి లక్షణం, ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు ఏం లాభం, 18 గంటలు కష్టపడుతున్నా అని చెప్పి నాదంతా ఓపెన్, ఈడ ఉండే బీడీలు అమ్ముకున్న తోలు వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి ఏం లాభం? ఇది కదా జరగాల్సింది. మీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు మీరే రహస్య సమావేశాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు మా డబ్బులు పెట్టుకొని పోదు ఢిల్లీకి. మీరు ముఖ్యమంత్రిగా మా తరఫున పోయింది కాబట్టి మనకు చెప్పాలి, అది బాధ్యత. అయితే ఆయన చెప్పిన మాటలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా ఢిల్లీలో మాట్లాడిన మాటలు ఏదో చిచ్చాట్ అంటేనే ఒక తిరచాటు వ్యవహారం. ఈ తిరచాటుగా పోయి ఎవరికి ఆయన మాట వినబడదు. జస్ట్ ఆయన ఇట్లా బుస్సు అనగానే పేపర్ వాళ్ళు బుసబుస అన్నాడు అని చెప్పి రాసిపడేస్తారు. ఏ పేపర్ చూడండి, ఓ పేపర్ చూపిస్తాను ఇగో, మిస్టరీగా మరణాలు. ఈ మరణాల గురించి మాట్లాడడానికి పోయినరా? ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది ఈ మరణాల గురించా? ఏం మరణాలంట? మొన్న రాజలింగం అని చనిపోయింది కదా, అక్కడ మహబూబాబాద్లో మర్డర్ చేశారు కదా. ఆ మర్డర్ మీద అనుమానాలు ఉన్నాయంట ఆయనకి. ఎవరికి? రేవంత్ రెడ్డికి అనుమానాలు ఉన్నాయంట. హోంమంత్రిగా అనుమానాలు ఉన్నాయా, సీఎంగా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే కాంగ్రెస్ లీడర్గా అనుమానాలు ఉన్నాయా? ప్లస్ అంతకన్నా ముందు లాస్ట్ ఇయర్ ఇదే కేసు, ఈ కాళేశ్వరం కేసులో ఈ రాజలింగం కేసును వాదిస్తున్న సంజీవ్ రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో డాక్టర్లు ధృవీకరించిన గుండెపోటు వచ్చిందని, దాని మీద అనుమానాలు ఉన్నాయంట. దుబాయ్లో ఒక పెళ్ళికి పోయిన ఒక నిర్మాత కేదర్ అని ఒక నిర్మాత గుండెపోటుతో చనిపోయాడు. పడుకున్నాడే చచ్చిపోయాడు. ఆ దుబాయ్ డాక్టర్లు అక్కడ హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళు చెప్పారు నిద్రలోనే చచ్చిపోయాడు అని. ఈ మూడింటి మీద అనుమానాలు ఉన్నాయని మాట్లాడతాడు. ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడొచ్చా? అంటే ఇప్పుడు ఈ జిల్లా ఎస్పీ మాట్లాడాడు, కంట్లో కారం కొట్టి కత్తులతో రాజలింగమూర్తిని పొడిచి చంపారు ఎస్పీ. ఎందుకు చంపారు అనేది కూడా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టిండు చూడండి.
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎస్పీ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, రేవంత్ రెడ్డి కాదు. వాళ్ళు ఏం చెప్తారో అక్కడ భూ తగాదాల వల్ల జరిగిందని చెప్పారు. మరి సరే, ఒకవేళ కేటీఆర్ఏ మర్డర్ చేయించిన అనుకుందాం, ఎందుకు కేసు బుక్ చేయాలి? సంజీవ్ రెడ్డి చచ్చిపోయి పోయిన సంవత్సరం జూన్లో చచ్చిపోతే ఇప్పటిదాకా ఎందుకు కేసు పెట్టలేదు? మరి గవర్నమెంట్, మీ గవర్నమెంట్ ఉంది కదా. రాజలింగం కేసులో కేటీఆర్ మీద ఎందుకు ఫైర్ చేయాలి? ఆ కేదార్ చచ్చిపోతే దానికి ఆయన నిధులు చచ్చిపోతే కేటీఆర్కు లింక్ ఉంది అంటాడు. ఎందుకు కేసు బుక్ చేయలే? అసలు ఈ పోలీసు వాళ్ళు తేల్చంది రేవంత్ రెడ్డి తెలుస్తున్నాడా? అంటే పోలీసు వాళ్ళని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి వేరే ఒక ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడా? ఈ పోలీసు వాళ్ళకి తెలియని విషయాలు ఆయనకు తెలుస్తున్నాయా? అని ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడొచ్చా? ఒక ముఖ్యమంత్రి ఈ మర్డర్ కేసుల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడొచ్చా? మాట్లాడండి రీ. మొన్న మేడ్చల్లో వారం రోజులు 5 మర్డర్లు జరిగినాయి. ఒక హోంమంత్రిగా మాట్లాడండి. లేకపోతే ఇంకా దిగండి, ఇంకా దిగజారి అక్కడెక్కడో కలుదుకునంలా, జీడిమెట్ల కలుదుకునంలా ప్రియంతో కలిసి మొగుడు చంపిందంటే ఎవరో ఒక ఆమె. అట్లాంటి కేసులు రోజు జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడండి, ఇంకా బాగుంటుంది. మీ ముఖ్యమంత్రి పదవి వెలుగు పొందాలంటే మీరు అట్లాంటివి మాట్లాడలేదు. కళ్ళు డిపో స్థాయికి దిగండి. మీరు దిగేసి అవి మాట్లాడండి. ఈ అక్రమ సంబంధాలతోనే చాలా మర్డర్లు జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడండి. ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, అసలు అఫీషియల్గా ఏం మాట్లాడాలి, అన్అఫీషియల్గా ఏం మాట్లాడాలి, ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి. అధికార పార్టీలో ఉండే కింది స్థాయి లీడర్లు మాట్లాడమంటే కూడా వాళ్ళు కూడా నువ్వు మాట్లాడడం, ఫస్ట్ నువ్వు కేసు బుక్ చేయని అని అంటారు. మరి ముఖ్యమంత్రి, హోంమంత్రి మీరు కేసు బుక్ చేయాలి, కానీ మీరు కేసు బుక్ చేయకుండా ఉత్తగా ఆరోపణలు చేస్తే ఏమొస్తుంది? దానివల్ల భూతగాదాల వల్ల తేల్చింది గవర్నమెంటే, భూతగాదాల వల్ల ఆ మర్డర్ జరిగిందని తేల్చింది మీరే. మళ్ళీ మీరే అనుమానం ఉంది దీని మీద విచారణ జరిపించాలని అంటే దానికి అర్థమైంది పోలీసు వాళ్ళు పనిచేస్తలేరు, పోలీసు వాళ్ళు ఫెయిల్. ఆ ఎస్ఎల్బీసీ మీద ప్రధాని మోడీని అడిగినరా? ఏం అడిగినారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ అడిగినరా? మీ చాతన అయితే లేదు. ఇప్పటికీ 5 రోజులు అయిపోయింది, ఒక ఇటుక పిల్లం కూడా తీయలేకపోయారు ఆ టన్నల్లోకి వెళ్ళి. దాని గురించి సెంట్రల్ హెల్ప్ అడగాలి కదా. ఏం హెల్ప్ అడిగినారు సెంట్రల్ మీరు? అది మాట్లాడరు. అది ఏం చెప్పిండో చెప్పాడు. ఈ ఢిల్లీ టూర్లో జరిగిన తతంగం అంతా వేరు. నేను చెప్పిన కదా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇవాళ. దానిలో కాంగ్రెస్ను ఓడించడానికి రేవంత్ రెడ్డి మోడీని కలిసిండు. అందరికీ అనుమానాలు ఉన్నాయి, దాని మీద మాట్లాడచ్చు కదా. అవి బయటికి రాకుండా మోడీతో ఇంతసేపు కూర్చున్నారు కదా, ఆ విషయాలు బయటికి చెప్పకుండా, ఆ విషయాలు బయటికి రావద్దని ఇవన్నీ యూటర్న్ పాలిటిక్స్, ఇవన్నీ అటు ఇటు తిప్పనికే, డైవర్షన్ చేయడానికి, ఇవన్నీ అనవసరమైన విషయాలు. ఒక ముఖ్యమంత్రి ఇట్లాంటి విషయాలు మాట్లాడితే ఇక రాష్ట్ర ప్రజలు ఏడిపోతారు. రాష్ట్ర ప్రజల ఇష్యూస్ కదా మాట్లాడాల్సింది మీరు. కేటీఆర్ ఇష్యూ, కేసీఆర్ ఇష్యూ, హరీష్ రావు ఇష్యూ కాదు కదా మాట్లాడాల్సింది. ఈ మడ్డాలు జరిగితే కేసులు బుక్ చేయాలా, ఇన్వెస్టిగేషన్ చేయాలా, కేసీఆర్ ఉన్నా, కేటీఆర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా తీసుకుపోయి బొక్కల పడేయాలి. అది చట్టం చేస్తుంది, అది మీరు కాదు ఆడ మాట్లాడుతుంది. ఆడ ఛాయ్ తాగకుండా బిస్కెట్ తిని కూడా మాట్లాడద్దు, అవి కూడా మావే. ఆ ఛాయ్ బిస్కెట్ కూడా మావే మీరు తినేటి. అంటే మీరు మా తిండి తినుకుంటా, మా నీళ్ళు తాగకుండా, మాకు పనికొచ్చే మాటలు మాట్లాడకుండా మీరు వేరే విషయాలు మాట్లాడుతున్నారు, నీకు పనికొచ్చే విషయాలు మాట్లాడుకుంటున్నావు. అంతేగా దీని అర్థం. ముఖ్యమంత్రి పదవి ఇప్పటికే దిగజారిపోయింది. మీ సీటును చూసి గౌరవించని మీరు అడిగిర్రు, నన్ను కాదు నా సీటును చూసి గౌరవించరని. మీరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మీ సీటును చూసినా కూడా గౌరవం ఉండదు. అంత స్థాయికి దిగజారొద్దు మనం. రేవంత్ రెడ్డి అవన్నీ మాట్లాడితే పేపర్లో బుసా 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 అని, ఇంకా ఏ పేపర్ చూసినా అదే మిస్టరీగా మరణాలు. ఇగో మా పోటీ బీజేపీతోనే, తెలుసు కదా. మీ పోటీ బీజేపీతోనైతే మరి ఇక్కడ పొద్దుగాలేస్తే కేసీఆర్ అసెంబ్లీకి రమ్మని, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద ఎందుకు మాట్లాడాలి? బీజేపీతోనే ఫైట్ చేయండి, ఎవరు అన్నారు? బీజేపీతో ఫైట్ కాదు, బీజేపీ గెలిపించడానికి ఫైట్ చేస్తున్నట్టున్నది మీరు చేసిన వ్యవహారాలు. మన జూల్లే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు నిందితుల గురించి మాట్లాడతాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం పోయి. ఫోన్ ట్యాపింగ్లో నిందితుల గురించి. అందుకే అంటున్నా, కల్లు డిపోలో ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని రోజు జరుగుతున్నాయి, అట్లాంటి దాని గురించి మాట్లాడండి. పలానా ఆమె పలానా ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు మాట్లాడండి. ఎట్లా మీకు ఒక అట్లాంటి శాఖ కూడా, ఒక మంత్రి కూడా ఉంది కదా ఈ మధ్యకాలంలో మాట్లాడింది నాగార్జున వాళ్ళ మీద. ఎనివే ముఖ్యమంత్రి స్థాయి దిగజారిపోయి మాట్లాడుతున్నారు అనేది వెరీ క్లియర్. నేను కూడా చూసిన మస్తు, నేను కూడా నాకున్న అనుభవంలో నేను వైఎస్ రాజశేఖర్ నుంచి ముఖ్యమంత్రిని దగ్గర నుండి చూసిన యాజ్ ఏ రిపోర్టర్గా. ఏమన్నా ముఖ్యమంత్రి మాట్లాడుతుందంటే రాష్ట్ర ప్రజలమ్మ మా గురించి మాట్లాడుతుండు మా ముఖ్యమంత్రి అన్నట్టు ఉండాలి, కానీ ఈ దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. ఓ తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే అంటే తెలంగాణకున్న పరువు పోయేటట్టుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.